ఈటల రాజేందర్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ పొలిటీషియన్. 7 times ఎమ్మెల్యేగా గెలవడం, ఎంపీగా, హెల్త్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్ అని చాలా చిన్న ప్రొఫైల్ అయితే కాదు. అలాంటి అతను బయటికి వెళ్ళిపోయి పార్టీ పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ది బీసీ ఓట్స్ అటే వెళ్ళిపోతాయనే టాక్ ఉంది. సో అప్పుడు బీజేపీ కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్? క్వశ్చన్ కదా, ఆయన పోడు, ఓకే, పార్టీ పెట్టాడు, బీజేపీకి ఓట్లు వస్తాయి, అది నా నమ్మకం. ఎల్కే అద్వానీ గారు కానివ్వండి, వీళ్ళందరూ 75 దాటిన వాళ్ళే. సో అలాంటి వ్యక్తులు ఒకవేళ వెళ్ళిపోతే మళ్ళీ ఆ పొజిషన్స్ని ఫిల్ చేయడానికి కాంపిటేటివ్ క్యాండిడేట్స్ ఉన్నారా బీజేపీలో? వాలంటరీ రిటైర్మెంట్ ఇఫ్ యూ వాంట్, బట్ దేర్ ఇస్ నో రిటైర్మెంట్ ఇన్ పొలిటికల్ లైఫ్. తెలిసి కూడా వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ఆ మేనిఫెస్టోలో మళ్ళీ కొన్ని వేల కోట్లు అప్పు చేయాలి. ఆ వేల కోట్ల అప్పు అంతా మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. ఇప్పుడు మీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది సార్? జనరలీ మీద బర్డన్ పడేటట్టే మేనిఫెస్టో తీసుకొస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? దే బాట్ మెనీ థింగ్స్ ఇన్ ది మేనిఫెస్టో. 2018లో ఎలక్షన్స్ జరిగేటప్పుడు కేసీఆర్ కమెంటెడ్ లైక్ వాళ్ళు వచ్చి మళ్ళీ చంద్రబాబు వచ్చేసి మళ్ళీ తెలంగాణలో కలుపుతున్నారు. ఆయనతో కాపురం చేసినాడే కదా. తెలంగాణలో రాకముందు కేసీఆర్ హ్యాడ్ అలయన్స్ విత్ చంద్రబాబు, కాంగ్రెస్ హ్యాడ్ అలయన్స్ విత్ చంద్రబాబు. అండ్ తెలిసిన వాళ్ళు కొంతమంది బ్రాహ్మణులను చూసారంటే వాళ్ళు ఢిల్లీలో బాత్రూంలో కడుగుతూ ఉంటారు, ఉత్తరాఖండ్లో అక్కడ ఇక్కడ జరుగుతున్న విషయం. మరి అలాంటి వాళ్ళకి మీరు ఒక సమాజం పైకి వచ్చిందని ఒక్కరు పైకి వస్తే లాభం కాదు కదా. ఎంటైర్ సొసైటీ హ్యాస్ టు కమ్ అవుట్. నీ పేర్లు చెప్పగానే ఒక ఆయన ఉన్నాడు, ఈజ్ వెరీ రిచ్ ఇన్ తెలంగాణ, బట్ హిస్ ఎంటైర్ కమ్యూనిటీ ఈజ్ వెరీ పూర్. పెద్దమ్మ గుడి రీసెంట్గా జరిగింది. పెద్దమ్మ గుడి కూల్చుతామని హైదరాబాద్ తీసుకున్నారు. వాళ్ళు ఫాతిమా కాలేజ్ లాంటివి కూల్చలేని వాళ్ళు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాడిని కూల్చడం వల్ల మీరు అడ్వకేట్గా మీరేం యాక్షన్ తీసుకోబోతున్నారు? వెరీ సీరియస్ మ్యాటర్. ఎందుకంటే మన లీగల్ సెల్ దాని మీద ఎట్లా చేయాలి అని ఆలోచిస్తుంది. సార్ మీరు పవర్లోకి వస్తే జనరలీ అంటే నిజమయ్యే కొన్ని ఎలాంటి వర్క్స్ మీరు అట్రాక్ట్ చేస్తారు? పవర్లో బీజేపీ వస్తుంది, అండ్ బీజేపీ విల్ మేక్ తెలంగాణ ఏ డెవలప్ తెలంగాణ, అండ్ బీజేపీ విల్ వర్క్ ఫర్ పీపుల్. ఇంతకుముందు మాట్లాడినట్టుగా అజిత్ దోవల్ గారు కానివ్వండి, ఎల్కే అద్వానీ కానివ్వండి, యశ్వంత్ ఇలాంటి వాళ్ళని జనరల్ ఇప్పుడు వచ్చే యూత్ని అలా తయారు చేయడానికి మీరు ఏమైనా స్టెప్స్ తీసుకున్నారు? గెట్ ఇన్స్పిరేషన్. వీళ్ళంతా ప్రోత్సాహం పొందాలి కదా మనం. స్వామి వివేకానంద, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ అందరూ మనం మాట్లాడుతుంటాం. వై వీ డూ ఇట్? బికాస్ వీ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. ఈరోజు మన స్క్రీన్ వకీల్ సార్ వచ్చారు. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సార్ మూవీ గురించి మాట్లాడితే రియల్ లైఫ్ లో అడ్వకేట్ గా వ్యవహరిస్తూ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా సక్సెస్ఫుల్ గా ముందుకు దూసుకెళ్తున్న శ్రీ రామచంద్రరావు గారు నమ్ముతున్నారు. ఇంతకుముందు చెప్పారు లక్ష్మణ్ గారు, రామచంద్రరావు క్రిమినల్ అడ్వకేట్ అని. క్రిమినల్ అడ్వకేట్ తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసేసి తప్పకుండా జైలుకు పంపిస్తుంది. So joining with us today Sri Ramchandra Rao garu, who stood firmly for justice during his tenure as member of Legislative Council. నమస్కారం సార్. చాలా సంతోషం సార్ టైం ఇచ్చినందుకు. వీఆర్ సో హ్యాపీ ఫర్ ఆల్ యువర్ ప్రీషియస్ టైం. సార్ జనరలీ బీజేపీ గురించి మాట్లాడాలంటే పార్టీలో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈటల రాజేందర్ గారు, సంజయ్ అందరికీ తెలిసింది. సో దాన్ని మీరు బీయింగ్ ఏ లీడర్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు సార్? హ్యాండిల్ ఏముంది, ఇట్స్ నాట్ డిస్టర్బెన్స్ ఎట్ ఆల్. ఓకే, మధ్య ఎబ్రేషన్స్ ఉంటాయి కదా, పెద్ద దే నాట్ ఇష్యూస్ ఎట్ ఆల్. పార్టీకి రైట్, పార్టీ ఈజ్ డిసిప్లిన్ పార్టీ. కొంత డిస్ప్యూట్స్ ఉంటే ఉండొచ్చు, మిస్అండర్స్టాండింగ్ ఉంటే ఉండొచ్చు, బట్ దేర్ ఇస్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. రైట్ సార్, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ దే ఆల్ బిలాంగ్ టు మై పార్టీ. రేపు కలుస్తారు, ఫ్రెండ్స్ అవుతారు, కలిసి బీజేపీని అధికారం తీసుకునే ప్రయత్నం చేస్తారు. I don't think it's a big issue. బికాజ్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఎంత ఫ్యామిలీ గొడవలు అని చెప్పారు. జనరలీ ఫ్యామిలీ గొడవలు ఫ్యామిలీ మధ్యలోనే ఉండాలి. బికాజ్ నా ఆల్రెడీ తెలంగాణ ప్రజలలో ఆల్రెడీ 2 గవర్నమెంట్స్ చూసేశారు. ఇప్పుడు దే ఆర్ హోపింగ్ ఫర్ బీజేపీ టు కమ్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్. సో ఇలాంటివి పబ్లిక్ లో వెళ్ళినప్పుడు అది కొంచెం పార్టీకి చెడు పేరు వస్తుంది. పార్టీ అట్లా ఏం లేదు అన్నా నేను. డెఫినెట్లీ ఇట్స్ ఏ కన్సర్న్ ఫర్ ది పార్టీ, అండ్ దట్స్ వై వీల్ అడ్రస్ ఇట్.
మేము ఇటువంటి మనం జరగకుండా వీళ్ళు అడ్రస్ ఇట్. అండ్ నెక్స్ట్ మాట్లాడాలంటే ఈటల రాజేందర్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ పొలిటీషియన్, 7 times ఎంపీ ఎమ్మెల్యేగా గెలవడం, ఎంపీ, హెల్త్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్ అని చాలా చిన్న ప్రొఫైల్ అయితే కాదు. అలాంటి అతను బయటికి వెళ్ళిపోయి పార్టీ పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ది బీసీ ఓట్స్ అటే వెళ్ళిపోతాయనే టాక్ ఉంది. సో అప్పుడు బీజేపీ కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్? అది హైపోథెటికల్ క్వశ్చన్ కదా. ఆయన పోడు, ఓకే, ఆయన పార్టీ పెట్టాడు, బీజేపీకి ఓట్లు వస్తాయి, అది నా నమ్మకం. గోష్మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా 3 times కన్సిక్యూటివ్గా ఎమ్మెల్యేగా గెలిచారు కదా. తను కూడా ఇప్పుడు మొన్న ప్రెస్లో చెప్తున్నారు ఏంటంటే మాకు అంటే రాజా సింగ్ గారు కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ రావాల్సిన గౌరవం రావట్లేదు, అందుకే పార్టీ నుంచి వెళ్ళిపోయాని ఒక సైడ్ చెప్తూ ఉంటే, ఇంకొంతమంది మీరు ప్రెసిడెంట్గా వచ్చిన వెంటనే తను పార్టీ నుంచి వెళ్ళిపోయారనే టాక్ ఉంది. సో ఆయన వెళ్ళిపోతే కూడా చాలా ఓట్స్ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు మాట్లాడారా? ఎక్కడ పార్టీ ఏం లాస్ కాలే కదా. రైట్, పార్టీ ఫ్రీ, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. మాకేమి పార్టీ ఈజ్ అ వెరీ లార్జ్ ఓషన్. రైట్ సార్. పార్టీ డజంట్ డిపెండ్ ఆన్ ఇండివిజువల్స్. కరెక్ట్. రేపు నా మీద కూడా పార్టీ డిపెండ్ కాదు. సో పార్టీలో ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది ఇది పార్టీ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్. అవర్ గేట్స్ ఆర్ ఓపెన్ ఐదర్ ఫర్ ఎగ్జిటింగ్ ఆర్ ఫర్ ఎంట్రీ. ఆర్ఎస్ఎస్ చీఫ్ జనరలీ మోహన్ భగత్ గారు ఒక కమెంట్ చేశారు ఒక పత్రిక, దాంట్లో ఏం చెప్పారంటే 75 years దాటిన వాళ్ళు రిటైర్ అయిపోవాలి అన్నారు. అట్లాంటప్పుడు చాలా సీనియర్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అజిత్ దోవల్ కానివ్వండి, బికాస్ ఆఫ్ హిమ్ నౌ ది కంట్రీ ఈజ్ సేఫ్, టెర్రరిజం నుంచి లేదు. ఎక్స్ మినిస్టర్ మళ్ళీ యశ్వంత్ సిన్హా గారు, ఎక్స్ డిఫెన్స్ మినిస్టర్, ఆర్ ఈవెన్ వాట్ కెన్ సే ఎల్కే అద్వానీ గారు కానివ్వండి, వీళ్ళందరూ 75 దాటిన వాళ్ళే. సో అలాంటి వ్యక్తులు ఒకవేళ వెళ్ళిపోతే మళ్ళీ ఆ పొజిషన్స్ ని ఫిల్ చేయడానికి కాంపిటేటివ్ క్యాండిడేట్స్ ఉన్నారా బీజేపీలో? వెళ్ళిపోరని కదా మోహన్ జీ భగవత్ ఏ కాంటెక్స్ట్ చెప్పారో మనకు తెలియదు. అంటే వాట్ కాంటెక్స్ట్ ఈ టోల్డ్ దిస్. పొలిటికల్ కాంటెక్స్ట్లో పొలిటికల్ లైఫ్లో రిటైర్మెంట్ ఉండదు. పొలిటికల్ లైఫ్ హ్యాస్ నో రిటైర్మెంట్. ఇట్ ఈస్ ఓన్లీ వాలంటరీ రిటైర్మెంట్ ఇఫ్ యూ వాంట్, బట్ దెర్ ఇస్ నో రిటైర్మెంట్ ఇన్ పొలిటికల్ లైఫ్. సో కాబట్టి ఆ క్వశ్చన్ రాదు. 75 years doesn't matter, or 100 years doesn't matter. Morarji Desai became Prime Minister at the age of 82. Correct. And he lived up to 101 years. Okay. So, politics, I don't think retirement is necessary. If I want to retire, I will retire after 70. That's my personal thing. Okay. But party, any party, politics, there is no retirement age. People join politics even after retirement age. Majority of the people join politics after retirement age. Correct. Like Jaishankar, my external minister, like Vaishnav. They are all bureaucrats who retired and then joined politics. Right. But there is no one who resigned in politics and went to some other job. And Bandi Sanjay gariki RSS సపోర్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని మాటలు ఉన్నాయి. అట్లాంటప్పుడు ఈటల రాజేందర్ గొడవ పడడానికి హుజరాబాద్ లో వాళ్ళు ఇండైరెక్ట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇండైరెక్ట్ సపోర్ట్ టు కౌంటర్ బండి సంజయ్ చెప్పొచ్చు. సంబంధం ఏముంది? బండి సంజయ్ బీజేపీ లీడర్, ఆర్ఎస్ఎస్ సోషల్ ఆర్గనైజేషన్, అందరూ ఆర్ఎస్ఎస్ మెంబర్స్ ఉంటారు. ఆర్ఎస్ఎస్ డజంట్ ఇంటర్ఫియర్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఓన్లీ గైడ్స్ ఐడియాలజికల్లీ, దట్స్ ఆల్. సైద్ధాంతిక పరమైనటువంటి మార్గదర్శనం చేస్తుంది ఆర్ఎస్ఎస్. అంతర్గత వ్యవహారంలో దాంట్లో ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్ కాదు. సో కాబట్టి అది అరైజ్ కాదు, దట్ క్వశ్చన్ డజంట్ అరైజ్. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు జనరలీ బీఆర్ఎస్ కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ కానివ్వండి, జనరలీ వాళ్ళు వాగ్దానాలు చేస్తారు, మేనిఫెస్టోస్ రిలీజ్ చేస్తారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి అపోజిషన్ వాళ్ళకి తెలుస్తుంది ఈ ప్రభుత్వం ఇన్ని కోట్ల అప్పులు చేసిందని తెలుస్తుంది. తెలిసి కూడా వాళ్ళు మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు. ఆ మేనిఫెస్టోలో మళ్ళీ కొన్ని వేల కోట్ల అప్పు చేయాలి. ఆ వేల కోట్ల అప్పు అంతా మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. ఇప్పుడు మీ మేనిఫెస్టో ఎలా ఉంటుంది సార్ జనరలీ? నా మేనిఫెస్టో పీపుల్స్ ఫ్రెండ్లీ ఉంటుంది. రైట్. అది సెడ్ ఈజ్ రైట్. పీపుల్ మీద బర్డన్ పడేటట్టే మేనిఫెస్టో తీసుకొస్తారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? దే బాట్ మెనీ థింగ్స్ ఇన్ ది మేనిఫెస్టో. రైట్. దే ప్రామిస్ మెనీ థింగ్స్. వాట్ హ్యాపెండ్? నథింగ్. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్. ది రీజన్ ఇస్ దేర్ ఇస్ నో ఫండ్స్. అది సీఎంఏ అన్నాడు కదా, నాకు శాలరీస్ డబ్బులు లేవు, పేమెంట్స్ డబ్బులు లేవు, ఏం చేయాలి మీరే చెప్పండి అంటున్నాను. సో ఎప్పుడైనా మేనిఫెస్టో ఎప్పుడు, అందుకని సుప్రీంకోర్టు కూడా ఎవరో సుప్రీంకోర్టు పోయాడు, మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలు పరచకపోతే యూ మస్ట్ ట్రీట్ ఇట్ యాజ్ చీటింగ్ అని. చీటింగ్ కదా. సో అట్లా అదేదో అటువంటి కేసులు పడ్డాయి. సో ఐ థింక్ మేనిఫెస్టోలో పెట్టినవి తప్పకుండా ఫుల్ఫిల్ చేయాలి. లైక్ వీఆర్ డూయింగ్. ఆర్టికల్ 370 తీసేసినాం, ట్రిపుల్ తలాక్ తీసేసినాం, యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తామనంటే దాన్ని ఇండైరెక్ట్గా
మీరు ట్రిపుల్ తలాక్ తీసేసినట్టే. దాంతో ఫస్ట్ పాడది. రైట్. దాంతో సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ చేస్తాను, చేసేసినాం. మేము డెవలప్మెంట్ చేస్తున్నాం. ఈ రకమైన మేనిఫెస్టో మాది ఉంది. ఓకే. సో దట్ వే వాళ్ళకి లేదు అది. మేము చెప్పింది చేస్తాం. కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్ ఇంక్లూడింగ్ ది బీఆర్ఎస్, దే ఆర్ పీపుల్ హూ ఆల్వేస్ థింక్ ఆఫ్ కమింగ్ టు పవర్ బై హుక్ ఆర్ కుక్, రైట్. బై టెలింగ్ లైస్ టు ది పీపుల్. సో కాబట్టి బీజేపీ డజంట్ బిలీవ్ ఇన్ ఇట్. బీజేపీ బిలీవ్స్, మా అందరికీ ఏంటంటే బీజేపీలో మేము చెప్పింది చేయాలి. కాబట్టి మా మేనిఫెస్టో పీపుల్స్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇట్ విల్ బి ఇంప్లిమెంటింగ్, అంటే అమలు పరిచే రకంగా మా మేనిఫెస్టో ఉంటుంది. తర్వాత దాంట్లో మాకు ఉన్నటువంటి ఒక ఏదో వనరులు ఉన్నాయో దాని ఆధారంగానే ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మేనిఫెస్టో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద ఫ్రీబీస్. ఆ పథకాలన్నీ చూసి అట్రాక్ట్ అయ్యి మెజారిటీ అంతా బిలో ది పావర్టీ లైన్ వాళ్ళే ఉన్నారు, హైదరాబాద్ లాంటి మెట్రోస్ కాకుండా. సో వాళ్ళు ఓట్లు ఎక్కువ వేయడం వల్ల విన్ అయింది. ఇప్పుడు మీ మేనిఫెస్టోలో జనరల్ ఇలాంటి ఫ్రీ పీస్ అలాంటివి పెడతారు సార్? పథకాలు పెడతారా? ప్రీవియస్ అవన్నీ ఏం పెడతాం అనేది అనేది ఇప్పుడు కాదు కదా. ఎలక్షన్స్ ముందు మా మేనిఫెస్టో కమిటీ ఉంటుంది. ఒక ప్రెసిడెంట్ నిర్ణయం చేయడం మేనిఫెస్టో ఏముండాలనేది. మేనిఫెస్టో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ మెంబర్స్ కూర్చొని ఏది ఫ్రీ ఇవ్వాలి, ఏది ఫ్రీ ఇవ్వద్దు వాళ్ళు ఆలోచిస్తారు. రైట్ నో ఐ కాంట్ సే వాట్ విల్ బి ఇన్ మై మేనిఫెస్టో. ఎందుకు అడిగానంటే సార్, ఆ ఫ్రీబీస్ వల్లే జనాలు లేజీ తయారవుతున్నారు, అతి ఆశలు పెట్టుకుంటున్నారు గవర్నమెంట్ మీద. వాళ్ళంతా వాళ్ళు ఏమీ పైకి రాలేకపోతున్నారు. సో మీ మేనిఫెస్టో జనాలకి ఎలా ఉండబోతుంది? వాళ్ళకి స్వతహాగా పనిచేసే ఆపర్చునిటీ ఇస్తారా, లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారా? మీకు చిన్న కథ చెప్పేస్తాడు. చెప్పండి. వాడు ఊరు నుంచి వాడు ఫ్రెండ్ కలవడానికి వస్తాడు. వాడు ఇంటికి పోతే వాడు లేడు అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది, వాడు పెద్ద తాగిపోతాడు, వాడు ఆ తాడి చెట్టు కింద కళ్ళు తాగుతున్నాడు. వీడు పోయి నేను ఈ కథ నేను కౌన్సిల్లో వినిపించాను. అక్కడ పోయిన తర్వాత వాడి దగ్గర పోయి ఏమ్రా ఇట్లా తయారైపోయాను, నీకు ఇంట్లో అమ్మ నాన్న ఉన్నారు, మరి వాళ్ళు చూసుకోవాలి కదా అంటే, వృద్ధాప్య పెన్షన్ వచ్చింది వాళ్ళకు, మనకు చూడాల్సిన అవసరం లేదు అంటాడు. మరి చెల్లెలు పెళ్లి చేయాలి కదరా అంటే, లక్ష్మీ కళ్యాణం ఉంది కదా, కళ్యాణ లక్ష్మి ఉంది, అది అయిపోతుంది అన్నాడు. అట్లా కాదురా భయ్, నువ్వు ఉద్యోగాలు చూసుకోవాలంటే ఏముంది, 3,000 రూపాయలు ఇస్తాను కేసీఆర్ నాకు, మీరు ఉద్యోగ భర్త అని అన్నాడు. అట్లా కాదురా భయ్, మళ్ళీ నీకు మన పొలం ఉంది కదా అంటే, నాకు రైతు బంధు వస్తుంది 12,000 ఏముంది అంటాడు. ఈ ఫ్రెండ్ ఉరుకుతాడు. అరే ఎక్కడ పోతున్నారా అంటాడు. నా ఉద్యోగాన్ని రాజీనామా చేసి నీ ఎదురు వచ్చి వస్తారా అంటాడు వాడు. డూ యూ నీడ్ తెలంగాణ లైక్ దట్? No, not at all. Right. We don't want like that. Yeah, there is no other thing for it. Right. నీ బయటకు వచ్చిన తర్వాత మినిస్టర్లు అందరూ, ఎమ్మెల్యేలు, రూలింగ్ పార్టీ అన్న మా మనసులో పాట మీరు చెప్పారు అన్నాడు. రైట్. అది అర్థం చేసుకుని సమజ్దార్కు ఇషారా కాఫీ. సో రీసెంట్గా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు రిజైన్ చేశాక ఇప్పుడు కేసీఆర్ గారిని వైస్ ప్రెసిడెంట్ చేద్దామనే టాక్స్ ఉన్నాయి, చాలా టాక్లు వస్తున్నాయి. బీఆర్ఎస్ని బీజేపీలో కలుపుతాం, కవిత లిక్కర్ కేసులు తీసేస్తాం, ఇవన్నీ జరుగుతున్నాయి టాక్స్. దీని మీద మీరు ఏం కమెంట్ చేస్తారు సార్? నిజంగానే ఛాన్స్ ఉందా, లేకపోతే చాలా వచ్చినాయి నితీష్ కుమార్ గారు చేస్తాం జనరల్గా అంటే నేను వాస్తవాల మీదను సెన్సిబుల్ థింగ్స్ మీద చేస్తాం. నాన్ సెన్స్ మీద మనం కామెంట్ ఏం చేస్తాం అంటే మాకు తెలియదు కదా సార్. మీరు నాన్ సెన్స్ అవన్నీ నాన్ సెన్స్ కి తెలియజేత ఉండదు. వి నో ఇట్ ఇస్ నాన్ సెన్స్, దట్స్ ఆల్. సో దేర్ ఇస్ నో కామెంట్ ఫర్ నాన్ సెన్స్. సో ఇంకొకటి, ఏపీలో కూటమి ప్రభుత్వం సార్, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ, జనసేన, మళ్ళీ టీడీపీ ముగ్గురు కలిసి 164 సీట్స్ మెజారిటీతో విన్ అయ్యారు. ఇప్పుడు కూడా తెలంగాణలో కూటమిని ఏమన్నా ఆ స్ట్రాటజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి సార్? బీజేపీ ఈస్ గోయింగ్ అలోన్, విల్ గో అలోన్ and form the government on its own. Okay. No alliance in Telangana. ఇక్కడ రాజకీయ పరిస్థితి వేరే, అక్కడ రాజకీయ పరిస్థితి వేరే. బికాస్ 2018 ఎలక్షన్స్ జరిగేటప్పుడు కేసీఆర్ కమెంటెడ్ లైక్ వాళ్ళు వచ్చి మళ్ళీ చంద్రబాబు వచ్చేసి మళ్ళీ తెలంగాణలో కలుపుతున్నారు. ఆయనతో కాపురం చేసినోడే కదా. ఓకే. హీ హ్యాడ్ అలయన్స్ విత్ హిమ్. తెలంగాణలో రాకముందు కేసీఆర్ హ్యాడ్ అలయన్స్ విత్ చంద్రబాబు నాయుడు హ్యాడ్ అలయన్స్ విత్ కేసీఆర్ హ్యాడ్ అలయన్స్ విత్ చంద్రబాబు. కాంగ్రెస్ హ్యాడ్ అలయన్స్ విత్ చంద్రబాబు. ఓకే. మళ్ళీ ఇవన్నీ వాళ్ళు కాపురాలు చేశారు మన వాళ్ళు. అండ్ అంబేద్కర్ గారు ఎప్పుడో రాజ్యాంగంలో ఇచ్చినట్టుగా ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి వీకర్ సెషన్స్ ని ప్రమోట్ చేద్దామని రిజర్వేషన్ అని కల్పిస్తే, అదే రిజర్వేషన్ ఇవాళ మాట్లాడితే అది ఒక పొలిటికల్ గా మిస్యూజ్ అవుతుంది అనే టాపిక్ ఉంది. సో ఆ రిజర్వేషన్ అంటే ఒకప్పుడు సార్ వాళ్ళకి ఏమీ ఉపాధి అవకాశాలు లేవు, సో వాళ్ళని ప్రమోట్ చేద్దామని అన్ని ఇచ్చారు. కానీ ఇవాళ కేస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. వీఆర్ డ్రివెన్ విత్ టెక్నాలజీ, వీఆర్ డ్రివెన్ విత్ AI and robotics. We have lot many of other technologies coming in. So ఈ మెరిట్ వర్సెస్ రిజర్వేషన్ మీరు ఎలా చూస్తారు సార్? రిజర్వేషన్స్ ఆర్ మస్ట్.
for the people who are deprived of certain things, not only historically but sociologically and psychologically. రైట్. ఈ రిజర్వేషన్స్ ఏంటంటే వాళ్ళు పడినటువంటి ఒక యాతన, సమాజంలో వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక ఏదైతే అప్పుడు ఆంక్షలు కానీ వాళ్ళు పడే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ కానీ దాంతో వాళ్ళకు కొన్ని జనరేషన్స్ వరకు దే కుడ్ నాట్ డెవలప్. రైట్. సో ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దెమ్ రిజర్వేషన్స్ ఆర్ నెసెసరీ. అండ్ మీరు మళ్ళీ ఆర్గ్యూ చేయొచ్చు, మన మిగతా కులాలు కూడా ఇట్లా ఉంటాయి బాగుంటే దట్స్ ఫర్ దట్ నరేంద్ర మోదీ గారు సూపర్ న్యూమరీ 10% కూడా తీసుకొచ్చారు. సో రిజర్వేషన్స్ ఉండాలి, ఉంటాయి, దాని మీద ఎవరు కూడా దాన్ని తీసే దమ్ము ఎవరికి ఉండదు, లేదు. యాజ్ ఫార్ as బీజేపీ ఇస్ దేర్, మీరు తీయనీయం. ఓకే. కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన ఉంటే ఉండొచ్చు, బట్ రిజర్వేషన్స్ ఆర్ మస్ట్ టు అప్లిఫ్ట్ పీపుల్ ఆఫ్ ది లోవర్ స్టాటా. కానీ అప్పటి సందర్భాలు ఇప్పటి సందర్భాలు వేరు కదా సార్. ఇవాళ చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళే కొన్ని, అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ రిజర్వేషన్స్, ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ మై ఫ్రెండ్స్ దే ఓన్ జగ్వార్ BMW కార్స్. అండ్ తెలిసిన వాళ్ళు కొంతమంది బ్రాహ్మణులను చూసారంటే వాళ్ళు ఢిల్లీలో బాత్రూమ్లో గడుపుతూ ఉంటారు సార్, ఉత్తరాఖండ్లో అక్కడ ఇక్కడ జరుగుతున్న విషయం. మరి అలాంటి వాళ్ళకి మీరు ఎలా 10% రిజర్వేషన్ అవి చూసే మన మోదీ గారు ఇచ్చారు. అప్పుడు జరిగింది సార్, ఇప్పుడు అవ్వట్లేదు. అప్పర్ క్యాస్ట్కు దోస్ హు ఆర్ వెరీ పువర్ they are being given 10% reservations in EBC category. ఇప్పుడు ఒక సమాజం పైకి వచ్చిందని ఒకరు పైకి వస్తే లాభం కాదు కదా. The entire society has to come up. One family or two families, if they become rich, that is not so. నేను నీ పేర్లు చెప్పగానే ఒక ఆయన ఉన్నాడు, ఈజ్ వెరీ రిచ్ ఇన్ తెలంగాణ, బట్ హిజ్ ఎంటైర్ కమ్యూనిటీ ఈజ్ వెరీ పూర్. ఇళ్ళు ఉండడానికి ఉండవు, వీళ్ళు ఉండవు. సో ఒకరు ఇద్దరు కేసెస్తోనే యూ కాంట్ కంపేర్ ది వాళ్ళ ఎకనామిక్ అండ్ సోషల్ స్టేటస్. తర్వాత మీరు బ్రాహ్మణునే కాదు, ఈవెన్ నగర కులాల్లో కూడా there are so many people who ఉన్నాయి. బట్ దాన్ని వాళ్ళని కూడా ఆలోచించడానికి నరేంద్ర మోదీ గారు 10% EBC తీసుకొచ్చారు. వెదర్ గవర్నమెంట్స్ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ప్రాపర్లీ ఆర్ నాట్ డిఫరెంట్ థింగ్, బట్ నరేంద్ర మోదీ గారు కూడా ఈ బీసీ, బీయింగ్ ఏ బీసీ థాట్ ఆఫ్ EBCs. రైట్. దట్ ఈస్ గ్రేట్నెస్. అండ్ మొన్న పెద్దమ్మ గుడి రీసెంట్గా జరిగింది, పెద్దమ్మ గుడి కూల్స్తామని హైదరాబాద్ తీసుకున్నారు. వాళ్ళు ఫాతిమా కాలేజ్ లాంటివి కూల్చలేని వాళ్ళు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాడిని కూల్చడం వల్ల మీరు అడ్వకేట్గా మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? నేను వెరీ సీరియస్ మ్యాటర్. అడ్వకేట్గా మా లీగల్ సెల్ దాని మీద ఎట్లా చేయాలి అని ఆలోచిస్తుంది. చేస్తే సక్సెస్ కావాలి. డెఫినెట్గా ఫాతిమా కాలేజు అది ఇల్లీగల్గా హైదరాబాద్లో ఉన్నది అని చెప్పేసి మేము చెప్పింది కాదు, హైదరాబాదే చెప్పారు. రైట్. ఎగ్జామ్స్ నడుస్తుంది, తర్వాత కూలగొడతామన్నారు. ఇప్పుడు ఏమో లేదు కూలగొట్టామంటారు. టెంపుల్స్ మాత్రం కూలగొడతారు. నిన్న మొన్న జరిగినటువంటిగా పెద్దమ్మ టెంపుల్. సో ఇది గవర్నమెంట్ యాటిట్యూడ్. దే డోంట్ బాదర్ అబౌట్ హిందూ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హిందూ సెంటిమెంట్స్, బట్ దే ఆర్ మోర్ బాదర్డ్ అబౌట్ ముస్లిం ఇన్స్టిట్యూషన్స్ అండ్ ముస్లిం సెంటిమెంట్స్. ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇది మీ అపోజిట్. వీఆర్ నాట్ అగేన్స్ట్ బేసికలీ అగేన్స్ట్ ముస్లిం, వీఆర్ అగేన్స్ట్ ది పార్టీస్ who are exploiting them, Muslimsని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని వాళ్ళు చేసేది. ఫాతిమా కాలేజ్ ఇష్యూ విచ్ నో యాక్షన్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై హైడ్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అపీస్మెంట్ పాలిటిక్స్. ఇంతకన్నా పెద్ద బుజ్జగించేదనం ఉండదు. ఇది బుజ్జగించేటటువంటి వైఖరి. ఇది ప్యూర్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అండ్ యాంటీ హిందూ యాటిట్యూడ్ ఆఫ్ ది ప్రజెంట్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఈవెన్ పెద్దమ్మ టెంపులే కదా సార్, పెద్దమ్మ టెంపుల్ వెనకాల కూడా ఐ లెర్న్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది రెసిడెంట్, అక్కడ 300-600 గజాలు ఉన్న ఇల్లులు కూడా ఇది హైదరాబాద్ జోన్లో ఉన్నాయి. వాటిని కూడా ఏం డిస్టర్బ్ చేయట్లేదు వీళ్ళు. సో అంటే ఇది ఎంఆర్ఓ డిసిషన్ టు డిమాలిష్ ది టెంపుల్ ఈజ్ రాంగ్. ఇల్లు ఉన్నాయని అనుకుంటే వాళ్ళు కోర్టుకు పోయిండ్రో మళ్ళీ ఎటు పోయి మనకు తెలియదు. ఎవ్రీ బట్ టెంపుల్ కోర్టుకు ఎవరు పోతారు? టెంపుల్ ఎవరో పూజారి ఉంటుంది, ట్రస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వచ్చి. సో కాబట్టి ఇండివిజువల్ హౌసెస్, ప్రైవేట్ హౌసెస్, దే హ్యావ్ లీగల్ రెమెడీ టు గో అండ్ అదర్ థింగ్స్. టెంపుల్స్ ఎవరు పోరు కదా, ఎవరు మాట్లాడరు కదా అని చెప్పి అనుకొని గవర్నమెంట్ కూడగొట్టింది. ఇది యాటిట్యూడ్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్. వేరెవర్ దే ఫైండ్ దట్ హిందూ టెంపుల్స్ అండ్ హిందూ ఎస్టాబ్లిష్మెంట్స్ కెన్ బి డిస్ట్రాయిడ్, దే విల్ డిస్ట్రాయ్ ఇట్, బట్ దే విల్ నాట్ టచ్ ఎనీ అదర్ రిలీజియస్ ప్రాపర్టీ. దట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది కాంగ్రెస్. అండ్ చెప్పాలంటే June 2, 2014 తెలంగాణ రాకముందు తెలంగాణ పరిస్థితి వేరే ఉండే. మనం నీళ్ళ కోసం కానీ రిసోర్సెస్ కోసం కానీ కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం మనం.
దాని తర్వాత వచ్చిన 10 years డెవలప్మెంట్ వాస్ డ్రాస్టిక్. ఒప్పుకోకపోయినా కేసీఆర్ గవర్నమెంట్ హస్ డన్ లిటిల్ థింగ్ అట్లీస్ట్, బికాస్ ఆఫ్ విచ్ వీ కెన్ సీ ఆల్ ది వి గాట్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ ఇన్ ద వరల్డ్. హైదరాబాద్ ఇక్కడ అంటే ఇక్కడ చూపించారు బికాస్ ఆఫ్ ద కంపెనీస్ వాట్ ఎవర్ వి గాట్. బికాస్ గవర్నమెంట్ అనేది సార్, గవర్నమెంట్ జాబ్స్ అన్ని కొన్నే వస్తాయి, మొత్తం రావాల్సిన అన్ని ప్రైవేట్ జాబ్స్. దానికోసం కేసీఆర్ కేటీఆర్ దే హ్యావ్ వర్క్ వెరీ వెల్. మీరు ఒకవేళ పవర్లోకి వస్తే ఒక మంచి క్యాపబుల్ పర్సన్ ఫారిన్ కంపెనీస్ తేవడానికి, రిప్రజెంట్ చేయడానికి ఎవరు, దావోస్ లాంటి స్టేజెస్లో రిప్రజెంట్ చేయడానికి ఎవరు ఉన్నారంటారు? అది ఆ పాయింట్ కొంచెం మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి అంటే, హైదరాబాద్ యాజ్ ఇట్ ఈస్ అ గ్రోయింగ్ కంట్రీ, గ్రోయింగ్ సిటీ. యాజ్ ఇట్ ఈస్గా చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్, వాళ్ళిద్దరు కలిసి సైబర్ సిటీ తీసుకొచ్చారు. సైబర్ టవర్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై హూమ్? చంద్రబాబు. వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి అండ్ చంద్రబాబు నాయుడు. మొత్తం హైదరాబాద్ సిటీ విజువలైజ్ చేసిన డెవలప్మెంట్ అనేది కూడా ఎన్డీఏ గవర్నమెంట్. ఓకే. అది ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూడ్. రాజశేఖర రెడ్డి కంటిన్యూడ్. చంద్రబాబు నాయుడు ఒక విజన్ తోటి పెట్టాడు విత్ ది హెల్ప్ ఆఫ్ వాజ్పేయి. నో విత్ ది హెల్ప్ ఆఫ్ వాజ్పేయి పెట్టిన తర్వాత మన రాజశేఖర రెడ్డి దాన్ని సస్టైన్ చేశాడు. అది కొద్దిగా ఎక్స్పాండ్ చేశాడు టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళే పెద్ద దే హావ్ నాట్ డన్ ఎనీ చారిటీ టు హైదరాబాద్. ఇది ఆల్రెడీ దేర్. ఆయన కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు, ఎవరు వచ్చినా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. బికాస్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ హార్డ్ వర్కింగ్ పీపుల్. People of Hyderabad are having a lot of vision. And it is a geographically well located place, very safe place, Hyderabad. ఇక్కడ వెదర్ కానీ, ఇక్కడ కనెక్టివిటీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక మీకు ల్యాండ్ కానీ, దే ఆర్ ఆల్ కంపేర్ టు అదర్ సిటీస్, దే ఆర్ ఆల్ అవైలబుల్ అబండెంట్. అండ్ కనెక్టివిటీ ఇక్కడ మీకు ట్రైన్స్, మీకు ఫ్లైట్, ఇక్కడ బస్సెస్, హైవేస్ అన్నీ వెల్ కనెక్టెడ్ విత్ ఎంటైర్ కంట్రీ. So this is the reason why Hyderabad is growing. Hyderabad is not growing because of KCR or KTR or వాళ్ళ కావట్లేదు. Hyderabad is growing because of its natural location. Hyderabad is growing because of the people's participation. And Hyderabad has got a beautiful because of the NDA government, not these people. అది గుర్తుపెట్టుకోవాలి మనం. వాళ్ళు ఏదో చేస్తుంటే ఎట్లయితే మళ్ళీ ఆర్ఎస్ఎస్ ప్లేడ్ ఏ వెరీ కీ రోల్స్. జనరల్లీ క్యాంపెయిన్స్ చేసి జనాలని ఓటర్స్ బ్యాంక్ దగ్గర వచ్చి వాళ్ళు చేస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ఇంకా కొంచెం చేయాల్సి ఉంటుంది సార్. ట్విట్టర్ ఆర్ఎస్ఎస్ పొలిటికల్గా ఎప్పుడు పార్టిసిపేట్ చేయదు. మన ఇండివిజువల్ లెవెల్ వాళ్ళు చేస్తుండొచ్చు, కానీ యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ నెవర్ ఇన్వాల్వ్స్ ఇన్ పాలిటిక్స్. సార్ మీరు పవర్లోకి వస్తే జనరలీ అంటే నిజమయ్యే కొన్ని ఎలాంటి వర్క్స్ మీరు అట్రాక్ట్ చేస్తారు? పవర్లో బీజేపీ వస్తుంది. And BJP will make Telangana a developed Telangana, and BJP will work for people. BJP will work for the upliftment of the poor. BJP will work for the development of the state. BJP will work for creation of the employment. ఇవన్నీ విజన్, మా విజన్ చాలా క్లియర్. అండ్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సెంటర్లో ఉంది. ఇక్కడ సెంటర్లో స్టేట్లో కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్. అది ఫాస్ట్ డెవలప్మెంట్ విత్ హెల్ప్ ఆఫ్ ది సెంటర్ ఒక స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంప్లిమెంటింగ్. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. స్టేట్ గవర్నమెంట్లో నరేంద్ర మోదీ గారి స్కీమ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. దానివల్ల ఇక్కడ చాలా వరకు ప్రజలు కూడా సఫర్ అవుతున్నారు. సో విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ గవర్నమెంట్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ సెంటర్. స్టేట్ విల్ డెవలప్. మళ్ళీ ఏఎం పార్టీ గురించి మాట్లాడంటే, ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడంటే, ప్రీవియస్లో ఉన్న బీజేపీ కానివ్వండి, ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, వాళ్ళు ఎంఐఎం తోటి అలయన్స్లో ఉన్నారనే టాక్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్తే కానీ టికెట్ ఇవ్వరు జనరలీ. సో ఫ్యూచర్లో కూడా బీజేపీ ఏమైనా ఎంఐఎం వాళ్ళతో టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఆల్వేస్ ఇన్ అలయన్స్ విత్ ఎంఐఎం. ఎంఐఎం ఆల్వేస్ ఇన్ అలయన్స్ విత్ రూలింగ్ పార్టీ, ఐదర్ కాంగ్రెస్ ఆర్ టీఎం. బీజేపీ విల్ నెవర్ హ్యావ్ ఎన్ అలయన్స్ విత్ ఎంఐఎం. బీజేపీ విల్ నెవర్ హ్యావ్ ఎనీ understanding with MIM. BJP will never allow MIM to come near it. Ante ఎందుకు BJP, why it is BRS and Congress, they are having alliance with them. Right. ఇద్దరితోనే అలయన్స్ పెట్టుకుంటారు వాళ్ళు. అండ్ రీసెంట్గా వచ్చిన కమెంట్ కూడా సీఎం రమేష్ గారు ఇది బాగా ట్రెండింగ్ అవుతుంది. తన ఇంటికి కేటీఆర్ వచ్చి 1400 crore ఏదో డీల్ మాట్లాడుతున్నారు, ఒప్పించుతున్నారు, ఏదో చేస్తున్నారు. ఎంక్వైరీ పెట్టింది దాని మీద కూడా. ఓకే, అది అటువంటి ఉంటే మనం ఎంక్వైరీ చేయాలి కదా. అన్నీ ఇప్పుడు ఎవరు చూసారు, ఆయన వచ్చిందా పోయిందా ఏం మాట్లాడింది తెలియదు కదా. అంటే తను అంటున్నారు కదా, అంటే నేను బీఆర్ఎస్ని బీజేపీలో కలిపేస్తాను, మీరు ఎంకరేజ్ చేస్తారు సార్ బీఆర్ఎస్ని బీజేపీలో కలిపి. అసలు ఎందుకు వస్తుంది క్వశ్చన్? ఏదైనా సెన్సిబుల్ ఉంటే నేను చెప్తా.
మరి ఇది నాన్ సెన్స్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, సెన్సిబుల్ ఐడియా కాదు ఇది. ఎందుకు వాడెందుకు వస్తాడు మా దగ్గరికి, మీ ఎందుకు తీసుకుంటే వాడిని? which is already in the paper, people are talking. పేపర్లో వస్తే చాలా వస్తాయి. పేపర్లో బీజేపీని బదనాం చేయడానికో బీజేపీని వీక్ చేయడానికి ఎన్నో మాట్లాడతారు. ఆల్ ఈజ్ నాట్ ట్రూ. బీజేపీ మీకు చెప్తున్నాను ఇంతకుముందు కూడా, బీజేపీకి ఎవరి ఒక సపోర్ట్ అవసరం లేదు ఇన్ తెలంగాణ. బీజేపీతో ఎవరిని మర్జీ కావడానికి అవసరం లేదు. Okay. బీజేపీ ఈజ్ గ్రోయింగ్ అలోన్, బీజేపీ హ్యాస్ గ్రోన్ అండ్ బీజేపీ విల్ గ్రో. అండ్ బీజేపీకు ఒకటే ఏంటంటే, మేమే ఒంటరిగా పోటీ చేస్తాము, మేమే ఒంటరిగా ప్రభుత్వం వస్తుంది తెలంగాణలో, అంతే. ఇతర రాష్ట్రాల్లో ఏమవుతుందో మాకు సంబంధం లేదు. And you being an advocate generally, because you have all logical thinking, analytical skills, లేకపోతే కౌంటర్ అటాక్ చేయడంలో చాలా చురుగ్గా ఉంటారు కదా, మీరు బీజేపీకి స్కిల్స్ ఉపయోగపడుస్తారా అండి? 100% పడుతుంది కదా. ఇప్పుడు నా ఇంటర్వ్యూలో మీరు తెలుసుకుంటవచ్చు కదా. మీ స్కిల్స్ ద్వారా బీజేపీ పార్టీ ఇప్పుడు పవర్లోకి వస్తుందా? స్కిల్స్ అనేది ఉండదు దాంట్లో. బీజేపీలో మన ఎఫర్ట్స్తోని మా స్కిల్ నీ నాట్ బి used in politics. It is only efforts Okay. and sincerity to be used in politics. రైట్. ఇంత ముందు మాట్లాడినట్టుగా అజిత్ దోవల్ గారు కానివ్వండి, ఎల్కే అద్వానీ కానివ్వండి, యశ్వంత్ ఇలాంటి వాళ్ళని జనరల్ ఇప్పుడు వచ్చే యూత్ ని అలా తయారు చేయడానికి మీరు ఏమైనా స్టెప్స్ తీసుకున్నారు? Definitely you should get inspiration. వీళ్ళంతా ప్రోత్సాహం పొందాలి కదా మనం. ఇప్పుడు స్వామి వివేకానంద, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ అందరూ మనం మాట్లాడుతుంటాం. వై వి డూ ఇట్? బికాస్ వీ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. రేపు అజిత్ దివాల్ ఈజ్ ఇన్స్పైరింగ్ మెనీ పీపుల్. వాళ్ళు చాలామంది నాన్న ఉండాలి, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పోవాలి, బ్యూరోలో పోవాలి అనే ఆలోచన చాలామంది యంగ్స్టర్స్కి ఉన్నది. సో అది మనం చేసేది కాదు కదా. బై యువర్ డీడ్స్, మీరు చేసే పనితోని ఇతరులు ప్రభావితమై మనలాగానే ఉండాలని ప్రయత్నం చేస్తారు. అది రైట్. మీరు ఇచ్చే ఒక సందేశం ఫర్ ద యూత్ హూ వాంట్ టు గెట్ ఇంటు. నేను ఒకటే యూత్కి ఒకటే సందేశం ఇస్తారు. ఈ దేశం మనది, ఈ దేశం కాపాడే బాధ్యత కూడా మనదే. ఈ దేశంలో మన దేశ వ్యతిరేక శక్తులు ఉన్నారు, వాళ్ళతో జాగ్రత్తగా దేశభక్తిగా మారండి, దేశం కోసం పనిచేయండి. మంచి ఒక ఆలోచనతో మీరు చదువుకోండి, పని చేయండి. ఏ పని చేసినా కూడా అల్టిమేట్గా అవర్ గోల్ షుడ్ బి నేషన్ ఫస్ట్. నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. అది ఆలోచనతో అందరూ కూడా ఉండాలి. ఎవ్రీ వన్ షుడ్ థింక్ ఆఫ్ నేషన్ ఫస్ట్. Thank you, sir. Chala sandasham for all your precious time. Great talking to you, sir. Thank you. Hope we will see BJP coming into the power next elections. Thank you, sir. Thank you so much. Sir, currently, BJP working sir background straight to me. He speaks with a purpose, connects with heart, and leaves no room for doubt. That's his leadership. Hopefully, he will continue the legacy of running BJP very successfully.